మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఇక్కడ నాకు ఒక క్వశ్చన్, అంటే సపరేట్ బుక్స్ కానీ సపరేట్ మెటీరియల్ కానీ ఐఏఎస్ కోచింగ్కి అవసరం లేదు, దీంతోనే మీరు ఓకే అంటే మీరు సపరేట్గా దీన్ని ప్రింట్ చేస్తారా? మెటీరియల్కి సంబంధించి స్టాండర్డ్ మెటీరియల్స్ ఏనండి. ఆల్ ఇండియాలో ఇండియన్ పాలిటీకో, జాగ్రఫీకో, హిస్టరీకో ఏదైతే మెటీరియల్ వాడతామో ఆ స్టాండర్డ్ బుక్స్తోనే మనం ప్రిపేర్ అవుతాం. సిలబస్ డిజైన్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా BA పొలిటికల్ సైన్స్ అనే డిగ్రీ తీసుకున్నాం అనుకోండి, ఆ డిగ్రీలో మనం ప్రతి సెమిస్టర్కి పొలిటికల్ సైన్స్ సంబంధించిన ప్రతి సెమిస్టర్లో ఒక 5-6 సబ్జెక్ట్స్ పొలిటికల్ సైన్స్ సంబంధించి ప్రతి సెమిస్టర్లో చదవాలి. కానీ యూపీఎస్సీలో పొలిటికల్ సైన్స్ యొక్క పర్సంటేజ్ ఎంత, హార్డ్లీ ఒక 15 to 20% ఉంటుంది. ఆ 15 to 20% చదవడానికి మనం 3 ఏళ్ల పాటు డిగ్రీ చదవాలి. కానీ 3 ఏళ్ల పాటు డిగ్రీ మనం చదివేది సర్టిఫికేట్ కోసం. కానీ ఇక్కడ ఈ BA ఇన్ పబ్లిక్ పాలసీలో ప్రతి సెమిస్టర్లోనూ మనకి జాగ్రఫీ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది, ఎకానమీ ఉంటుంది, పొలిటికల్ సైన్స్ ఉంటుంది, అదర్ సబ్జెక్ట్స్ కూడా యాడ్ అయ్యి ఈ సెమిస్టర్ విధానంలో ప్రతి సెమిస్టర్లోనూ మనం యూపీఎస్సీ సిలబస్నే చదువుతాం. అలాగే 4th and 5th సెమిస్టర్స్కి వచ్చేసరికి ఇంటర్నేషనల్ రిలేషన్స్ కావచ్చు, ఎథిక్స్ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, ఇలా అన్ని సబ్జెక్ట్స్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ సంబంధించిన అన్ని సబ్జెక్ట్స్ కూడా వీళ్ళు డిగ్రీలోనే చదవటం వల్ల వీళ్ళకి ప్రిపరేషన్ అనేది ఈజీ అయిపోతుంది. ఎడిషనల్ బర్డెన్ అనేది ఉండదు, టైం అనేది ప్రాపర్గా యూటిలైజ్ అవుతుంది.